ఎన్నికల వేళ 9 మంది ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది సార్. దానిలో 6 IPSలు, 3 IASలు, 1 IG, 5 SPలు అయితే 3 కలెక్టర్లు. సో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలా ఉన్నతాధికారులపై వేటు వేయడం ఎలా చూడాలి సార్? అంటే చాలా సందర్భాల్లో మనం చూసాం, తెలంగాణలో కూడా జరిగింది అనుకుంటా. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొంతమంది అధికారులపై వేటు వేశారు. ఎందుకు ఎన్నికలు వచ్చినప్పుడు ఇలా ఉన్నతాధికారుల మీద వేటు వేస్తూ ఉంటారు? అంటే ఒకటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడమే కాదు, అది నిర్వహిస్తున్నాము అన్న కాన్ఫిడెన్స్ కూడా ప్రజలకు రావాలి, ఓటర్లకు రావాలి. అంటే ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయి, న్యాయంగా జరుగుతున్నాయని. అందువల్ల అధికారులపైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ ఆరోపణలు చాలా సీరియస్గా భావిస్తే వాళ్ళ మీద విచారణ జరిపి చర్యలు తీసుకునే ఎన్నికలు అయిపోతాయి కదా. సో ఆ టైం అంత సమయం ఎన్నికలప్పుడు ఉండదు. అందువల్ల తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు బహుశా వాళ్ళ అంచనాకు వస్తే ప్రైమా ఫేసి ఆరోపణలో కొంత నిజం ఉంటుందని పక్కకు పెడతారు. ఇదేమీ వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళని ఉద్యోగాలకు తీసేయడం కాదు కదా. ఈవెన్ సస్పెండ్ చేసినా కూడా మళ్ళీ తీసుకుంటారు ఎన్నికల తర్వాత. సో ఇప్పుడు ఆ తెలంగాణలో ఫలితాలు వస్తున్న సమయంలో అప్పుడున్న DGP రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి సల్యూట్ చేశారు. సో అది పెద్ద వివాదమైంది, ఆయన ఉద్యోగమే పోయింది, ఆ DGP ఉద్యోగం పోయింది. కానీ మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యాడు, ఆయన ఇప్పుడు తెలంగాణ పోలీసులో పనిచేస్తున్నాడు కదా. సో అందువల్ల ఇదేమీ శిక్షలు కావు వాస్తవంగా. అంటే ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు వారిని ఆ విధుల నుంచి, ఆ బాధ్యతల నుంచి పక్కకు పెట్టడం. IAS ఉద్యోగం నుంచి సస్పెండ్ కాదు, IPS ఉద్యోగం నుంచి తొలగించడం కాదు. అందువల్ల మనకు రాంగ్ నోషన్ కూడా ఉంటుంది. IAS IPSలపై వేటు అంటే వాళ్ళు ఉద్యోగమే వెళ్ళిపోయింది అనుకుంటా, వాళ్ళు జైలుకు పంపడం కాదు. ఇట్ వాజ్ జస్ట్ రిమూవల్ దెమ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు కలెక్టర్గా ఉంటాడు, కలెక్టర్గా అతను ఆ జిల్లాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు, ఓటర్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. తాను నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతాను, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరుపుతానని. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు అనుకున్నప్పుడు ఈసీ వాళ్ళని పక్కకు పెడుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని ఏదో పెద్ద పనిష్మెంట్గా, నేరంగా, క్రిమినల్ యాక్టివిటీగా ఈసీ భావించింది అని అనుకోలేము. వారి బాధ్యత నుంచి పక్కకు పెట్టడం, వాళ్ళపైన ఆరోపణలు వచ్చాయని. న్యాయంగా అయితే స్టీల్ ఫ్రేమ్ అంటారు వీళ్ళను. సర్దార్ పటేల్ వీళ్ళ స్టీల్ ఫ్రేమ్ అని వ్యాఖ్యానించాడు. అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎందుకని ఈ రకమైన సర్వీస్ మన దేశంలో ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వ సర్వీసులు వాస్తవంగా పనిచేసేది రాష్ట్రంలో. ఆపరేషనల్ సూపర్విజన్, ఆపరేషనల్ అధికారం వీళ్ళపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ నియమించేది రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో నియమించబడతారు. వీళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లో అపాయింటెడ్ అస్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్ వస్తుంది. నేను ముస్సోరిలో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ IAS ప్రొబేషనల్ క్లాసులు చెప్పాను. 3-4 సార్లు వెళ్ళి 3 times ఏమో వెళ్ళాను. సో అందువల్ల అక్కడ చూసేవాడిని. సో వారికో ప్రత్యేకమైన ప్రతిపత్తి ఇచ్చారు. ఎందుకంటే స్థానిక రాజకీయాల ప్రభావం నుంచి వాళ్ళని ఇన్సులేట్ చేయాలి అని. ఎందుకంటే వారు రాజ్యాంగానికి అనుగుణంగా, చట్టాలకు అనుగుణంగా ప్రజాసేవకులుగా, పబ్లిక్ సర్వెంట్స్గా ఉండాలి అని. అంటే పొలిటికల్ వేగరీస్ నుంచి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి, రాజకీయ రాగద్వేషాల నుంచి IAS IPSల పనిని ఇన్సులేట్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ఫార్చునేట్లీ కాలక్రమేణా కొంతమంది అత్యుత్సాహవంతులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులతో చాలా సన్నిహితులవుతున్నారు. ఆ కొన్ని సందర్భాల్లో అయితే రిటైర్ అయ్యాక వాళ్ళే రాజకీయ నాయకులుగా మారుతున్నారు కూడా. ఈవెన్ మధ్యలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పార్టీల అభ్యర్థులుగా పోటీలు చేస్తున్న సందర్భం కూడా చూస్తున్నాం. సో అందువల్ల IAS అయినా IPS అయినా రాజకీయాల్లో చేరకూడదని లేదు, ఎన్నికల్లో పోటీ చేయకూడదని లేదు. కానీ వారు ఉద్యోగంలో ఉన్న సమయంలో వారు ఏ రకమైనటువంటి ప్రభావం పనిచేశారు, మరి వారికి ఉండే రాజకీయ అభిప్రాయాలు వారి పని విధానాన్ని ప్రభావితం చేశాయా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అందువల్ల కొంత చర్చ కూడా దేశంలో ఉంది. జడ్జిలు, IAS అధికారులు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో చేరాలంటే కనీసం ఒక 2-3 ఏళ్ళు కూలింగ్ పీరియడ్, అంటే ఆ 3 ఏళ్ళలో చేరకూడదు రిటైర్ అయ్యాక అనే ప్రిన్సిపల్ అయినా ఉండాలని చర్చ నడుస్తుంది. ఎందుకంటే అరుణ్ జైట్లీ, మాజీ ఆర్థిక మంత్రి, BJP అగ్రనేత స్వర్గీయ అరుణ్ జైట్లీ ఒక మాట అన్నాడు, ప్రీ రిటైర్మెంట్ జడ్జిమెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పోస్ట్ రిటైర్మెంట్ ఆఫర్స్ అని.
అంటే రిటైర్మెంట్ అనంతరం వచ్చేటువంటి పదవులు న్యాయమూర్తులు ఉద్యోగం పదవిలో ఉన్న సమయంలో ఇచ్చే తీర్పులపైన ప్రభావం చూపుతాయి అని సాక్షాత్తు అప్పటి న్యాయశాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ అన్నాడు. అందువల్ల ఈ ప్రభావం వారి పని విధానం పైన ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. సో అందువల్ల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. కానీ మనం సమాజంలో బతుకుతున్నాం కనుక వారు కూడా మానవ లక్షణాలు అన్నీ వాళ్ళలో కూడా ఉంటాయి కనుక వాళ్ళలో కొంతమంది దారి తప్పి ఏదో ఒక రాజకీయ పార్టీకి అంటకాగే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటప్పుడు వారిపైన ఆరోపణలు రావడం, అయితే ఆరోపణలు వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ అలాగే ప్రవర్తించారని మనం చెప్పలేము. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆరోపణలను విచారించి వెరాసిటీ ఏంటి ఇన్వెస్టిగేషన్ చేసేంత సమయం ఉంటుందని అనుకోను. ఇమీడియట్గా ఆరోపణలు సీరియస్గా వచ్చినప్పుడు ప్రైమా ఫేసి కొంత అనుమానం వస్తే ఎన్నికల కమిషన్ ఆ బాధ్యత నుంచి పక్కకు పెడుతుంది. అంటే వాళ్ళకేమీ ఉద్యోగం పోదు, ఆ సదరు బాధ్యతల నుంచి మాత్రమే పక్కకు పడుతుంది. బట్ వాట్ వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ ఏంటంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ వ్యవస్థ పనిచేయాలి. అందుకే సేమ్ రాష్ట్రం వాళ్ళు కూడా ఉండరు. మీరు గమనిస్తే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అత్యధికులు బయట రాష్ట్రాల వాళ్ళే ఉంటారు. సో టాప్ ర్యాంకర్స్ మాత్రమే సేమ్ స్టేట్లో దొరుకుతుంది. కారణం ఏంటంటే ఈ పొలిటికల్ రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని. కానీ అలా అన్ఫార్చునేట్లీ ఉండడం లేదు. రాజకీయ నాయకులు తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు సూటిగా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లీగల్ పొజిషన్ చెప్పాలి. వాళ్ళు ఉన్నది అందుకు. రాజకీయ నాయకులకు అన్నీ తెలవాలని రూల్ ఏం లేదు కదా. ఇంకో రాజ్యాంగ రీత్యా చట్టరీత్యా ఇది నడవదు అని వాళ్ళు అడ్వైజ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ తప్పుదారి పట్టే రాజకీయ నాయకులకు సలహాలు ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్న కొద్దిమంది అధికారులు, అందరూ అనలేం, కానీ వాళ్ళు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్గా మారిపోతున్నారు. అందుకే మీకు రాజకీయ నాయకులపైన కేసులు అయినప్పుడు ఐఏఎస్ అధికారులపైన కూడా కేసులు అవుతున్నాయి. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఉదాహరణ మనం చూస్తున్నాం కదా. పోలీస్ అధికారులపైన ఏ రకంగా కేసులు అవుతున్నాయని, ఏ రకంగా వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. అందువల్ల అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి లక్ష్మణ రేఖ దాటుతున్న వైనం మనం చూస్తున్నాం. అందుకే ఈ రకమైన వార్తలు చూడాల్సి వస్తుంది.